యోహాను సువార్త 21వ అధ్యాయంలోని 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనిపించే మాట 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో వారిద్దరూ మధ్యను నిలవబెట్టి వారిద్దరిని, పేతుర్ని యోహానును, ఈ వచనాలు దగ్గరికి తెచ్చినప్పుడు నాకు కనిపించిన కొన్ని పోలికలు. 21లో వీరిరువురు వెనకడుగు వేసినట్టు కనపడింది. ఒకరిని బట్టి ఒకరు వెనకడుగు వేశారు. యాక్చువల్గా యోహాను ధైర్యంగా ప్రభువుని విచారిస్తున్నప్పుడు ప్రధాన యాజకుని ఆ నడవలోనికి, ఇంట్లోనికి వెళ్ళాడు, ఆ లోపలికి వెళ్ళాడు. కానీ పేతురు యొక్క ప్రభావం యోహాను మీద పడడం వల్ల తాను కూడా బయలుదేరి ప్రయాణించి వెళ్ళాడు. సహవాసంలో ఒకరి మీద ఒకరికి పడేటువంటి ప్రభావం ఉందే, ఇది అటు నెగిటివ్ ఇంపాక్ట్ అయినా ఇవ్వచ్చు, పాజిటివ్ ఇంపాక్ట్ అయినా కావచ్చు. మీరే ఆలోచించండి. మనం కొన్నిసార్లు ఇతరులను మన వెంట తీసుకుని వెళ్ళేవాళ్ళం కనపడతాం. ఎక్కడికి? నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఓటమి దగ్గరికి, ఫలరహితమైన స్థితిలోనికి. అక్కడ పేతురు వెంట యోహాను వెళ్ళినవాడు కనపడతాడు. కానీ పేతురుకు ప్రభువుని గుర్తు చేసిన వాడుగా కనపడతాడు. మనకంటే చిన్నవారి ద్వారా మనం కొన్నిసార్లు స్పృహలోనికి వస్తాం. స్పృహ కోల్పోయిన పరిస్థితులు సహజంగా ఆత్మీయ జీవితంలో ఏర్పడే ప్రమాదం ఉంది. పేతురు స్పృహ కోల్పోయిన పరిస్థితి ఇది. స్పృహ అని అంటే బాధ్యతను విస్మరించడం, స్పృహ కోల్పోవడం. దేవుడు చెప్పిన మాటను, ప్రభు చెప్పిన మాటను నెరవేర్చడం కంటే భయాలకు ప్రాధాన్యతనివ్వడం స్పృహను కోల్పోవడం. అంత మాత్రమే కాదు, బలపరచవలసిన బాధ్యత కలిగిన వాడు వారిని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోవడం. ఎక్కడికి? నిర్జనమైన చోటుకి. అందున ప్రార్థించడానికి కాదు, ఏ వలను విడిచిపెట్టారో, ఏ దోణెలను విడిచిపెట్టారో మరలా అక్కడికి వెనక్కి తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. సహవాసంలో ఇలా జరిగినప్పుడు ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడు సహితం వెంట వెళ్ళే అవకాశం ఉంది. ఎంత దేవుని ప్రేమను రుచించిన వాడైనా సహవాసం యొక్క ప్రభావానికి వెనుతిరిగే ఆస్కారం ఉంది అనే సత్యాన్ని మన యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూడొచ్చు. మీరే ఆలోచించండి ఒకసారి. అక్కడ సిరియాలో ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట చొప్పున ఇశ్రాయేలు దేశానికి నయమాను వచ్చాడు. నాకు అది అనూహ్యంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు మీద సైన్యంతో దండయాత్ర చేసిన సేనాధిపతి ఆమె మాట విని సైన్యంతో వచ్చాడా? కాదే, రథం ఎక్కాడు, రథంతో వచ్చాడు. ఎంతమంది వచ్చుంటారు? సిరియా వారి మీద ఇశ్రాయేలీయులకు ప్రేమ ఉంటుందా, పగ ఉంటుందా? నయమాను చూడగానే
ప్రజలందరూ ఏం చేయాలి? రాళ్ళు పెట్టుకుని చంపేయాలి. దోచుకుని తీసుకుని వెళ్ళిపోయినాడు కాబట్టి. ఓ చిన్న పిల్లని కూడా పట్టుకుపోయాడు. ఎంతమందిని బానిసలుగా పట్టుకెళ్ళాడో అలాంటి వాడు అవసరార్థం వచ్చాడు. రావడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అంటే చిన్నవారైనా స్పృహ కలుగు చేసినప్పుడు ధైర్యంతో వచ్చేటువంటి ఆస్కారం ఉంది అనిపించింది. వచ్చాడు, బాగుంది. వచ్చిన తరువాత తాను అనుకున్నట్టుగా ప్రవక్త చేస్తాడు అని తలంచాడు. కానీ ప్రవక్త అలా చేయలే. ప్రవక్త వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగమని చెప్పు అన్నాడు, స్నానం ఆచరించమని. అది అతని సేన యొక్క ఆధిపత్యపు పదవికి అవమానంగాను, తనకున్న స్థాయికి స్థానానికి భంగంగాను అనిపించి తిరిగి వెళ్ళిపోవడానికి అతడు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు రథంలో ఉన్నటువంటి ఓ పనివాడు మరల తిరిగి స్పృహ కలుగు చేశాడు. ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమని నేను అడిగితే చేసేవాడు కదా, అటువంటిది ఏమీ అడగలేదు కదా, మీరెందుకు ఆయన మీద కోపం పెట్టుకున్నారు? ఎందుకు ఆ చిన్న పని చేయకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు మీరు అని. ఇది స్పృహ కలిగించటం అంటే. ఈ స్పృహ కలుగు చేసే పని అతి సామాన్యుల నుండి, మన వెనక ఉన్న చిన్నవారి నుండి కూడా కలిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆకలిగా ఉంటుంది. అన్నం ఇలా కలిపిపోతూ ఉంటే, నాన్న ప్రార్థన చేయలేదు అని అంటారు పిల్లలు. సిగ్గు అనిపిస్తుంది కదా? అనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక్కోసారి వాక్యం చెప్తాం. వాక్యం చెప్పి చివరికి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పకుండా కూర్చుంటాం. ఎవరో అంటారు, అన్నా ఇంత మంచి సువార్త చెప్పుకుంటూ వచ్చి ప్రభు మరణ పునరుద్ధానాల గురించి, ఆయన రక్తం గురించి మీరు చెప్పలేదన్నయ్యా అని అక్కడ పాట పాడుతున్న వ్యక్తి ఎవరో అంటారు. ఏమైపోతాం కదా? మధ్యలో వచ్చి చెవిలో, అన్నయ్య సువార్త చెప్తున్నారు కదా, ప్రభు మరణ పునరుద్ధానాల గురించి చెప్పాక ఆల్టర్ కాల్ ఇస్తారా? ఇవ్వాలనే మనసు మనకుండదు, ఇచ్చే అలవాటు కూడా ఉండదు. అంటే స్పృహ కలుగు చేసే పని సహవాసంలో దేవుని చేత ప్రేమించబడిన యోహాను గారు చేశాడు. పేతురు అంతరంగానికి ప్రభు ఎవరో గుర్తించేట్టుగా చేయగలిగిన పని ఈ ప్రేమించిన శిష్యుడు చేశాడు. ఇది చిన్న పని అని నేను అనుకోవడంలా, ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పడం, ప్రభు యొక్క పట్టింపుని చెప్పడం, ప్రభు శక్తి సామర్థ్యాలు ఆ సంఘటనలో రుజువు అవటాన్ని గురించి చెప్పడం. ఒట్టిపోయిన వలలన్నీ విస్తారమైన చేపలతో, అంటే విస్తారంగా పడ్డాయి అని రాసి అందులో ఎన్ని చేపలు పడ్డాయో కూడా లెక్క రాశాడు. 153. అందున 153 చిన్న చేపలు కాదు, చాలా పెద్ద చేపలు. అంటే ఒకటి 10 కేజీలు ఉందో 20 కేజీలు ఉందో మనకు తెలియదు. అంత ఆశ్చర్యం ఏమిటంటే, ప్రభువు ఎంత శక్తిమంతుడో మన జీవితాలలో, మన చేతగానితనంలో, మన ఒట్టిపోయిన తనంలో, మన నిస్సహాయతలో, మన నిస్పృహలో, మన నిరాశలో కార్యం చేసినప్పుడు మనం
దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయ స్థితిలోకి వెడుతున్నప్పుడు అన్నా ప్రభువే అన్న పదం ఒక్కసారిగా ఒళ్ళు జలధరించేదిగాను, మనల్ని ఆత్మీయ స్పృహలోకి తెచ్చేదిగాను, ప్రభు కనుల ఎదుట నేనున్నాను, నేను ఉండవలసిన విధంగా లేను అని ఒక అద్భుతమైన హెచ్చరికతో కూడిన స్పృహ పేతురుకు అందజేసిన ఓ గొప్ప వ్యక్తిత్వం ప్రియుడైన యోహాన్లో మనకు కనిపిస్తుంది. అతడు ఇక్కడ కనిపించిన ఈ సందర్భంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభువును అతడు గుర్తుపట్టగలిగినాడు. రొట్టె విరిచినప్పుడు గుర్తుపట్టారు ఎమ్మాయి మార్గంలో, ఎమ్మాయి గ్రామంలో. కానీ ఇక్కడ రొట్టె విరచడం లేదు, ఏమీ లేదు. ఒడ్డున నిలబడి ఉన్నాడు. రొట్టెను చూడలేదు, కాల్చిన చేపలను చూడలేదు, వెలిగించిన పొయ్యిని చూడలేదు, ఏమీ చూడలేదు. కానీ ఎలా గుర్తుపట్టగలిగాడు? ఇక్కడ రాస్తాడు 7వ వచనంలో, కాబట్టి అనే మాట. కాబట్టి ఏంటి? కాబట్టి 21వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో మీ వద్ద ఏమైనా లేదు అని జవాబు చెప్పినప్పుడు దోనె కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకును అని చెప్పాడు. దోనె కుడి ప్రక్కన వల వేయండి అన్నప్పుడు ఇలా ఒకసారి ఓ పెద్దవారు చెప్పడం విన్నాను నేను. యు ఆర్ నెట్టింగ్ ఆన్ ద రాంగ్ సైడ్ అని. మీరు వలను సరికాని దిశలో వేశారు. ఎడం వైపున వేస్తూ వస్తున్నారు మీరు వలలు. ఇప్పుడు కుడివైపు వేయండి అన్నమాట. చేపలన్నీ కుడివైపు ఉన్నాయి, మీరు ఎడం వైపు వేస్తున్నారు. పరిష్కారం కుడిదిక్కునుంది అంటే మన ఒట్టిపోయిన తనానికి పరిష్కారం చెప్పేవాడు ఆయన. మనం చేసిన తప్పును మన జ్ఞానానికి మించి అర్థం చేయగలిగిన వాడు ఆయన. కుడివైపున వల వేయండి అన్నప్పుడు ఒడ్డునున్న వ్యక్తికి నీళ్ళల్లో ఉన్న చేపల యొక్క అడ్రస్ ఎలా తెలుసు? చేపలు అక్కడ ఉన్నాయని ఆయన ఎలా చెప్పాడు? ఒక సేవకుడు ఇలా అన్నాడు, ఆయన సముద్ర తీరానికి రాగానే సముద్రంలో ఉన్న చేపలని ఆయన చూడడానికి వచ్చినాయని, పునరుద్ధానుడి ముఖాన్ని చూసే అవకాశం వారికి దక్కిందని, అవన్నీ వస్తే ఆయన మరి నా శిష్యులు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి నేను కాల్చి పెట్టాలి, మీలో ఎవరైనా వస్తారా అన్నప్పుడు ఆయన చేతిలోనికి దుమ్ముకుంటాయి అంటాడు ఆయన. అలాంటి వివరణ అబ్బాయి ఎంత ఆదరణిస్తుందో. సరిగ్గా చాలు వద్దొద్దు, కానీ మీకు ఒక అవకాశం ఇస్తాను, నిరాశపడకండి. వల వేయమని చెప్తాను కుడి ప్రక్కన, మీరు కుడి ప్రక్కన ఉండండి. వల వేసినప్పుడు ఎవరు ముందు వలలోకి పెడతారో వాళ్ళు బయటకు వస్తారు. నా ఆజ్ఞను నెరవేర్చిన వారు అవుతారు, నా మాటకు కట్టుబడిన వారు అవుతారు. విచిత్రం ఏమిటంటే జలచరాలు ఆయన మాటకు లోబడ్డాయి, కానీ శిష్యులే వెనకడుగు వేశారని చెప్పారన్నమాట. వెనకడుగు వేసిన శిష్యులలో మరల తిరిగి ఒక వ్యక్తి ఆయన ప్రభువే కాబట్టి ప్రభువే వల లాగలేకపోవడాన్ని బట్టి, అదే కదా రాస్తాడు 6వ వచనం చివరి భాగంలో, గనుక వారాలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి వల పట్టుకుని లాగుతున్నప్పుడు వల రావట్లా. వల రాకపోవడం
ఎప్పుడైతే గమనించాడో లూకాసు వార్త 5వ అధ్యాయం ప్రియమైన శిష్యుని అంతరంగంలోకి వచ్చి నిలబడింది. అక్కడ సంఘటన, అక్కడ చేపలు విస్తారంగా పడ్డాయి. అప్పుడు లాగలేకపోతే పక్కనున్న వారు వీళ్ళు అప్పుడు వచ్చారు. ఆ దోణి మీద యోహాను లేడు, ఇంకెవరు లేరు, ఆంద్రే కూడా లేడు, యాకోబు లేడు. కానీ ఇప్పుడు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఆ దోణిని లాగారు. ఆ సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు మరలా పట్టి లాగుతున్నప్పుడు ఒకే దోణి మీద ఉన్నారు. ఇప్పుడు ఆ బరువు లాగడానికి అంత తమ శక్తి సామర్థ్యాలకు మించింది కనిపించగానే ఇలా ఎవరి మాటను బట్టి పడతాయి? ప్రభువును బట్టే. ఇంకొక మాట కూడా చెప్పాలి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో వల పిగిలిపోవునంత అని రాస్తుంది. కానీ 21వ అధ్యాయంలో వల పిగలడం అనే పద లేదు, వల పిగలలేదు అని రాశాడు. ఏమిటి రెండు సందర్భాల్లో ఉన్న వ్యత్యాసం? ప్రభు సేవకు పిలుస్తున్నప్పుడు విస్తారమై వల పిగిలిపోయేటంత ఆయన పిలుపులో ఉన్న ఐశ్వర్యం. కానీ మీరు చేపలు పట్టే జాలర్లను నేను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానన్నాను కదా, మీ వలలో నుండి ఎవ్వరూ పిగిలి బయటికి వెళ్ళిపోరయ్యా, ఖచ్చితంగా వారందరూ ఒడ్డుకు చేరతారు, ఇద్దరికి చేరతారు అని చెప్పటం కాబోలు. ఆలోచించండి ఒకసారి. అందుకనే ఆ పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంతమంది, ఎన్ని చేపలు ఇవి? 153. మరి 4వ అధ్యాయంలో 5,000 మంది. వల పిగలేదు. దేవుడు బలహీనులను వాడుకునేవాడు, బలపరిచి వాడుకునేవాడు, నోటికి మాటనిచ్చేవాడు, అంతరంగానికి ధైర్యాన్ని ఇచ్చేవాడు, తోడుండేవాడు, తానే కార్యం జరిగించేవాడు. అట్టి దేవుడు 21వ అధ్యాయంలో తనను గురించినటువంటి స్పృహ యోహాను కలిగి చేసిన వాడే ఈ అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను యొక్క సహవాసం పేతురికి ఇవ్వడం ద్వారా పేతురు వారిద్దరి ప్రార్థనను బట్టి పరిశుద్ధాత్మతో నిండడానికి యోహాను యొక్క సహవాసం కూడా దోహదం చేసిందని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అక్కడ ఇద్దరే, ఇక్కడ ఇద్దరే. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొన్ని మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు. ఆ మాటలు మా ప్రియుల అంతరంగాలకు ధైర్యాన్ని, ఓదార్పుని, ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం, రాబోయే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.